మనసులో ప్రేమ ఎప్పుడు ఎందుకు పుడుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ కొన్ని జంటలను చూస్తే నోరెళ్ల పెట్టేస్తాం. ఇలాంటి ప్రేమలు కూడా ఉంటాయా అని అవాక్కవుతాం. అచ్చు అలాంటి వింత ప్రేమ కథ చైనాలో వెలుగు చూసింది. ఓల్డేజ్ హోంలో ఉంటున్న 80 ఏళ్ల వృద్ధుడు అక్కడే పనిచేస్తున్న ఓ 23 ఏళ్ల యువతితో ప్రేమలో పడ్డాడు. అంతేకాదు, వారిద్దరూ కుటుంబ సభ్యులను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఈ ఉదంతం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ ప్రేమ కథ చైనాలోని హెబీ ప్రావిన్స్లో మొదలైంది. వృద్ధాశ్రమంలో వాలంటీర్గా పనిచేస్తున్న 23 ఏళ్ల అమ్మాయికి 80 ఏళ్ల వృద్ధుడికి మధ్య స్నేహం ఏర్పడింది. చూస్తుండగానే వారి పరిచయం స్నేహంగా మారి చివరకు ప్రేమకు బాటలు వేసింది. ఈ బంధాన్ని వారిద్దరూ శాశ్వతం చేసుకోవాలనుకున్నారు. కానీ వారి ప్రేమను ఇరు కుటుంబాల వారు అంగీకరించలేదు. తాత వయసులో ఉన్నవాడితో ప్రేమ ఏంటని ఆ యువతి బంధువులు ఆమెను తిట్టిపోశారు. కానీ ఇదంతా లెక్క చేయని ఆ జంట ఇటీవలి నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. అంతేకాదు, ఈ జంట రొమాంటిక్గా కొన్ని ఫోటోలు కూడా దిగి నెట్టింట పంచుకున్నారు. ఇవి చైనాలో పెను కలకలానికే దారితీశాయి. యువతి కుటుంబానికి ఆమె జీవనాధారమని స్థానిక మీడియా పేర్కొంది. ఇక లీకి కూడా పెన్షన్ డబ్బులే ఆధారం. లీ తన పక్కన ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదని అంటుంది ఆ యువతి. లీ తెలివితేటలు, మానసిక పరిపక్వత చూసి మనసు పారేసుకున్నానని చెప్తోంది. యవ్వనం, తుళ్లిపడే ఉత్సాహంతో ఉన్న జయోఫాంగ్ను చూడగానే లీ ముసలిగుండె కూడా లయ తప్పిందట. ఏదేమైనా వీరి ప్రేమ పెళ్లి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు యువతిది నిజమైన ప్రేమ అంటే, మరికొందరేమో డబ్బు కోసమే ఆ వృద్ధుణ్ణి మనువాడిందని మండిపడుతున్నారు. చూడాలి మరి వీరి వివాహ బంధం ఎన్నాళ్లు కొనసాగుతుందో.